ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై మంత్రి నారాయణ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ భేటీలో మొత్తం 16 అంశాలు చర్చకొచ్చాయి. వీటిలో 12 అంశాలకు ఉపసంఘం ఆమోదం తెలిపింది. భూములు కేటాయించిన సంస్థల పనితీరు, నిర్మాణాల పురోగతిపై సమీక్ష జరిపారు. గెయిల్ ఇండియా లిమిటెడ్, అంబికా దర్బార్ ప్రతి సంస్థలకు అప్పట్లో కేటాయించిన భూములు సరైన స్పందన లేకపోవడంతో వాటిని రద్దు చేసినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఇకపై భూములు ఇచ్చిన సంస్థలకు ఖచ్చితమైన టైం లైన్స్ ఇవ్వబోతున్నామని, సూచించిన గడువులోగా పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంటే 2014-19లో ఇచ్చిన కొన్ని ల్యాండ్స్లో 4కి కంటిన్యూషన్ యాక్సెప్ట్ చేశారు. అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక 2 acres, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2 acres, స్టేట్ ఫారెన్సిక్ ల్యాబ్ వచ్చి 5 acres, మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి ఒక 3 acres. ఈ యొక్క ప్రపోజల్స్ 4 2014-19లో ఇచ్చింటే వాటిని యాక్చువల్గా మళ్ళీ రివైజ్ చేసి ఏరియా కరెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 14-19లో ఇచ్చిన గెయిల్ ఇండియా లిమిటెడ్, తర్వాత అంబికా అగరబత్తీస్, అవి 2 కూడా యాక్చువల్గా క్యాన్సిలేషన్ చేసాం. వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేకుండా ఉంటే అవి 2 కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. కొత్తగా మరొక 6 ప్రపోజల్స్ వచ్చినాయి, వాటి ఇచ్చాము. వాటిల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2 acres, అదేవిధంగా ఏపీ గ్రామీణ బ్యాంక్ 2 acres, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 0.4 acre, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి దానికి వచ్చి 0.5, తర్వాత బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి వచ్చి 0.5 acre, బీజేపీ పార్టీకి 2 acres. ఈ విధంగా ఒక 6 ప్రపోజల్స్ని ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేశారు.